చెమ్మక్ చంద్ర గారిని పక్కన పెడితే ఇంకెవరంటే మీకు బాగా ఇష్టం? ఏ టీమ్ లీడర్ అంటే బాగా ఇష్టం? గెటప్ శ్రీను గారు. ఎందుకు? ఎందుకు అని అంటే నిజంగా కమల్ హాసన్ గారు లాగా, అంటే పోల్స్తున్నానని మళ్ళీ తప్పుగా అనుకోవద్దు, బట్ ఎందుకంటే ఆయన అన్ని యాంగిల్స్ అన్ని రకాల గెటప్స్ వేశారనమాట. సో బయట కూడా ఆయన చాలా డౌన్ టు ఎర్త్, చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. మొన్న చూసాం పొలిమేర అని ఒక విజృంభణ వచ్చింది, అవును. బాగా యాక్ట్ చేశారు ఆయన. చాలా చాలా బాగుంది ఆయన యాక్టింగ్. అంటే ఎప్పుడు కూడా కామిక్గా వెళ్ళిపోయే క్యారెక్టర్ ఈ ఈ మూవీలో పొలిమేర 2లో చాలా మంచిగా ఒక సెన్సిటివ్ అనమాట, సెన్సిటివ్ అండ్ ఎమోషనల్ క్యారెక్టర్ అది. మరి యాక్టర్ అంటే అదే కదా, అన్నీ చేయాలి. అన్నీ చేయాలి, అదే చెప్తున్నా. ఆయన ఒక్కరు ఏది ఎన్ని చేశారండి, లేడీ గెటప్ వేశారు ఆయన, గెటప్ శ్రీను గారు ప్రతి ఒక్కరు వేశారు. బట్ ఈయన వేస్తే అచ్చం లేడీగానే ఉంటారు ఫేస్ అనమాట. కట్ అదంతా. ఆయన ఎక్స్ప్రెషన్ కూడా ఇలాగ చూస్తూ ఇలా అంటూ, నాగబాబు గారికి ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి చీర చూడండి, కట్టుకొని. అవి హైలైట్ అసలు. ఒకప్పుడు వెయిట్ చేస్తుండే జబర్దస్త్ కోసం, వీళ్ళ స్కిట్ల కోసం. అవును. కొంతమంది ఉన్నారు సెట్ ఆఫ్, చెమ్మక్ చంద్ర ఒక ఆయన, తర్వాత సుధీర్ గారు. ఇప్పటికీ కూడా మా పాత స్కిట్స్ జనాలు చూస్తూ, అంటే యూట్యూబ్లో ఒకవేళ వాళ్ళకి ఎప్పుడైనా ఒక స్ట్రెస్ ఫీల్ అయితే రిలాక్స్ అవ్వడానికి టైప్ అదే చేసి మరీ చూస్తున్నారు. చూస్తున్నారు. ఒక్కొక్కటి 20 మిలియన్స్, ఎన్ని మిలియన్స్ వెళ్ళిపోతున్నాయి 1 స్కిట్స్. CR వెళ్ళిన వీడియోలు కూడా ఉన్నాయి. అదే కదా. అసలు నిజంగా ఆ విధంగా చాలా మంది ఆడియన్స్ కి మీరు సర్వీస్ చేస్తున్నట్టు. నవ్విస్తున్నాం హ్యాపీగా. సో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ ఉన్నాయి, నెక్స్ట్ గోల్ ఏంటి మీది? నెక్స్ట్ గోల్ అంటే యాక్చువల్లీ నేను ఆర్టిస్ట్ అవ్వడానికే మా మదర్ రీజన్. ఎందుకంటే మా మదర్ నా కోసం సాక్రిఫైస్ చేసేసారు తన యాక్టింగ్ని. మా అమ్మ కోరిక నేను ఆర్టిస్ట్ అవ్వాలి, బిగ్ స్క్రీన్లో అలాగా ఒక మంచి క్యారెక్టర్తో కనిపించాలి, ఒక వెయిట్ ఉన్న క్యారెక్టర్ చెయ్యాలి మా అమ్మాయి. అంటే ఒక కామెడీ రోలే కాదు, ఏదైనా చేయగలదు సత్యశ్రీ అనేది చూపించాలి అనేది నా కోరిక, మా అమ్మగారి కోరిక. సో నా గోల్ వచ్చి ఎప్పటికైనా ఒక మెయిన్ లీడ్ అయినా చేద్దామా అని, అంతే. బిగ్ స్క్రీన్ లో మెయిన్ లీడ్. మెయిన్ లీడ్. తదాస్తు. థ్యాంక్ యూ. తొందరగా జరిగిపోతే బ్రేక్ ఇవ్వడానికి రెడీగా ఉంటాం. అబ్బో. థ్యాంక్ యూ సో మచ్. సో ఎలాంటి క్యారెక్టర్స్ అంటే మీకు బాగా ఇష్టం? ఎలాంటి క్యారెక్టర్స్ అంటే కొద్దిగా ఎమోషనల్ ఉండాలి,